వావ్, వెల్వెట్ పైన సీక్వెన్స్ వర్క్ వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ మీటర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఈ కింద చూస్తున్నవన్నీ కూడా 200 రూపీస్ మీటర్. అండ్ ఎక్కువ వరకు ఈ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ చూసాం కదా, ఇది కూడా అంతే 200 రూపీస్ మీటర్. ఈ బాటిల్ గ్రీన్ కలర్ కూడా 200 రూపీస్ మీటర్. ఇక్కడ ఈ ప్యాటర్న్లో ఉన్నవన్నీ కూడా అంతే 200కి మీటర్. అండ్ ఈ రెడ్ వన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఇది కూడా అంతే 200. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్యాబ్రిక్స్ చూడండి, ఇవి కూడా అంతే 200. ఇవి శారీకి కానీ లెహెంగాస్కి కానీ ఫ్రాక్స్కి కానీ చాలా బాగుంటాయి. నేనైతే ఇది శారీ తీసుకుందాం అనేసి చాలా చూసాను అనమాట, అంటే మంచి కలర్ దొరుకుతుంది అని చెప్పేసి. అండ్ చాలా పర్చేస్ కూడా చేశాను అనమాట, అంత బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా డైలీ శారీ వేర్ చేసే వాళ్ళకైతే ఇక్కడ శారీస్ అయితే చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి. అండ్ ప్రతి ఒక్క మోడల్ అవైలబుల్గా ఉంటుంది. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే చూపించాను. అండ్ ప్రైజెస్ కూడా ప్రతి ఒక్కటి నేను చూపించిన వాటికి ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేది ఆషాఢము, బోనాలు అండ్ నెక్స్ట్ శ్రావణ మాసం కాబట్టి తప్పకుండా యూజ్ అవుతుంది. సో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్ విత్ ప్రత్యూష. ఈ రోజు వీడియోలో మనమైతే మదీనా స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట. నేనైతే బస్సులో వెళ్ళాను. సో బస్ ఎలాగో ఫ్రీ కదా అనేసి ట్రై చేద్దామనేసి వెళ్ళాను అనమాట. కానీ అయితే చాలా రష్ ఉండే, బస్సులో సీట్సే దొరకలేదు, నిల్చొనే వెళ్ళాము. బట్ స్టిల్ ఓకే, ఎందుకంటే షాపింగ్ అంటే ఎక్కలేని ఎనర్జీ అంతా మనకు వచ్చేస్తుంది కదా. సో వెళ్ళగానే ఫస్ట్ మదీనా దగ్గర దిగేసి ఇంకా నడుచుకుంటూ చార్మినార్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే ఓన్లీ సండేస్ మాత్రమే ఈ షాపింగ్ ఇదంతా ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది మిగతా డేస్ కన్నా కూడా. సో మీరు వెళ్ళాలి అనుకుంటే సండేనే వెళ్ళండి. చాలా కలెక్షన్, నేను ప్రీవియస్గా వెళ్ళినప్పటికీ ఇప్పటికైతే కలెక్షన్ చాలా చేంజ్ అయిందనమాట. అండ్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా తక్కువ రేట్లోనే వచ్చినవి, చాలా రీజనబుల్ ప్రైజెస్లో. నాకైతే అప్పటికి ఇప్పటికి ఇంత చేంజ్ అయిందా నేను అనిపించింది అనమాట. అప్పుడే నేను చాలా ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను, బట్ ఇప్పుడు ఇంకా తీసుకున్నాను. అండ్ నేను ఇంకా అంటే ఇప్పుడు చూసి వచ్చాను కాబట్టి నెక్స్ట్ నాకు ఇంకా ఏం కావాలి అనేది అయితే నేను మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా తీసుకుంటాను అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో, శారీ కింద కూడా చేసుకోవచ్చు, లేదా మీరు లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహెంగాస్కి కానీ అట్లా చేసుకోవచ్చు. మ్యాక్సిమం నెట్ పైన డిజైన్ వచ్చినవి అన్నీ కూడా మ్యాక్సిమం 200, 250, 350 ఆ రేంజ్లోనే ఉన్నాయి. అంతకన్నా ఎక్కువైతే నాకు ఏ ఫ్యాబ్రిక్ కూడా చెప్పినట్టుగా అనిపించలేదు, అంతవరకే కనిపించాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ ఈ వెల్వెట్ పైన వచ్చినవి అవి ఉన్నాయి కదా, అవి కూడా అంతే 350 రూపీస్ మీటర్ అది చెప్పారు. అండ్ ఇక్కడ ఈ హ్యాంగ్ చేసినవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 200 రూపీస్ మీటర్ అనమాట. ఏది తీసుకున్నా అఫ్ కోర్స్ ఇందులో కొన్ని కొంచెం ఓల్డ్ మోడల్ అయి ఉండొచ్చు, కానీ ఇంకా మనం చూస్ చేసుకోవాలి అందులో అంటే మనం ఏ మోడల్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి. ఓల్డ్ మోడల్ అయినా సరే దానికి కొంచెం న్యూ లుక్ ఇచ్చి మనము స్టిచ్ చేయించుకున్నట్లయితే లుక్ అనేది అయితే చాలా బాగా కనబడుతుంది కదా. సో అలా నెక్స్ట్ ఇంకా ఇలా సండే అయితే ఇలా డ్రెస్సెస్ కానీ ఇంకా బ్యాంగిల్స్ కానీ లేదంటే ఇయర్ రింగ్స్, జ్యువెలరీ షాప్స్, చెప్పల్ షాప్స్ ఇట్లాంటివన్నీ స్ట్రీట్లో పెట్టేస్తారనమాట. మీరు నా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, అందులో నేను అంటే వెళ్ళగానే ఫస్ట్ ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది అయితే క్లియర్గా చూపించాను. ఇందులో అయితే ఓన్లీ నేను ఎక్కువ ఫ్యాబ్రిక్స్ మాత్రమే చూపించాను, ఎందుకంటే నేను ఈసారి ఓన్లీ ఫ్యాబ్రిక్స్ కోసమే వెళ్ళాను. సో అదనమాట. ఎక్స్ప్లోరింగ్కి అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే అంత ఎక్స్ప్లోర్ చేశాను. సో ఇంకా అక్కడే లోడ్ అనేది కొన్ని దగ్గరలో అయితే అప్పుడే వచ్చిందనమాట, ఆటోలోంచి తీస్తున్నారు. అండ్ లైనింగ్ క్లాత్స్కి సంబంధించినవి కూడా అన్నీ దొరుకుతాయి. మెయిన్ స్పెషల్గా ఏంటంటే ప్లెయిన్ శారీస్ అయితే చాలా ఉంటాయి, కాటన్లో కూడా చాలా దొరుకుతాయి ఫ్యాబ్రిక్స్. ఆర్గన్జా ఫ్యాబ్రిక్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 50 రూపీస్కి మీటరే. నేను కూడా ఆల్రెడీ ప్రీవియస్గా వెళ్ళినప్పుడు తీసుకున్నాను, అది కూడా నేను ఫ్రాక్ డిజైన్ చేశాను అనమాట. ముందు వీడియోస్లో చూపిస్తాను. ఆర్గన్జా అనేది ఎప్పుడుకి ట్రెండింగ్లో ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి కాటన్ అనమాట. 2.5 మీటర్ ఉంటుంది అని చెప్పారు. 200 రూపీస్కి పీస్ అంట. సో ఒకవేళ 2.5 లేకపోయినా 2 మీటర్స్ ఉన్నా కూడా నార్మల్ టాప్స్కి అయినా లేదంటే దుప్పటాకైనా లేదంటే పిల్లలకి ఫ్రాక్స్ కింద అయినా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా. సో అలా అని చెప్పేసి నేను ఇందులో కూడా కొన్ని పర్చేస్ చేశాను. బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది. పిల్లలకి ఫ్రాక్స్ కుట్టినట్లయితే వాళ్ళు చాలా కంఫర్టబుల్గా వేసుకోవడానికి ఉంటుందన్నమాట. మంచిగా అనిపించినాయి ఇందులో. ఇంకా అంతే అలా కుప్పలు వేసి ఉంచుతారు, అందులో మనం చూస్ చేసుకోవాలి. నాకేమనిపించింది పర్సనల్గా అంటే లేట్గా వెళ్ళే కన్నా కొంచెం అంటే 1 o'clock 2 o'clockకి అక్కడికి రీచ్ అయిపోయితే మనకి ఇంకా ఫస్ట్ ఇంకా అప్పుడే వేస్తారు కాబట్టి కలెక్షన్ ఎక్కువగా దొరకవచ్చు. కొంచెం లేట్ అయిన కొద్దీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నచ్చినవి ఏమైనా పిక్ చేసుకొని మనకి నచ్చేవి ఏమైనా మిస్ అవ్వచ్చు. సో అలా కాకుండా కొంచెం ఎర్లీగా వెళ్తేనైతే బెస్ట్ అని
నాకు అనిపించింది అనమాట. క్లాత్ అయితే చాలా మంచిగా అనిపించింది, చాలా స్మూత్గా ఉంది. 2.5 ఉంటుంది అని చెప్పారు కానీ 2.25 ఉంటుందేమో అనిపించింది నాకు. అంటే ఫ్యాబ్రిక్ మరి నేను ఇంకా కొలిచి చూడలేదు ఇంటికి వచ్చాక, బట్ నాకు అలా అనిపించింది అక్కడ. బట్ తీసుకోవచ్చు, ఎందుకు వర్తే అనిపించింది అనమాట 200 అంటే. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్యాబ్రిక్ చూసారా ఎంత ఫ్లోయిగా ఉందో, అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఇది మనం వేసుకున్నా కూడా ఎంత సన్నగా కనబడతామో, ఇట్లా అంటే కొంచెం లావుగా ఉన్నా కానీ, లేదంటే కొన్ని డ్రెస్సెస్కి అట్లా ఫ్లోయిగా ఉంటే బాగుంటుంది కదా, లైక్ రఫిల్ శారీస్కి కానీ. రఫిల్ శారీస్కి అయితే ఇంకా అవి వేసుకోవచ్చు, సో మంచిగా ఉంటుంది అట్లాంటి వాటికి. నాకు బాగా అనిపించింది అనమాట. కాకపోతే అది 3 మీటర్స్ అట్లా పెట్టుంచారనమాట. 3 మీటర్స్ ఫర్ 100 రూపీస్ సంథింగ్ ఎంతో, చాలా తక్కువ ప్రైజే ఉండింది. కాకపోతే అది నాకు శారీ మొత్తం ఉంటే బాగుండు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ శారీస్ ఇవి కూడా కొన్ని చూసామన్నమాట, అంటే లెహెంగాకి అలా యూజ్ అవుతాయి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇవన్నీ క్లాత్స్ అన్నీ కూడా, అంటే ఇవి పర్టికులర్గా ఇంత మీటర్ అంత ఏం లేదు, జస్ట్ 100 రూపీస్కి మీటర్ ఏ పీస్ తీసుకున్నా, 100 రూపీస్కి ఆ పీస్ ఏది తీసుకున్నా అట్లా పెట్టి ఉంచారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా కాటన్ ఫ్యాబ్రిక్స్. ఈ లెహెంగాస్ చూసారా, అవి జస్ట్ 800 అంట. అసలు 800 అంటే భలే అనిపించింది. అంటే అంత హెవీగా వేసే వాళ్ళకైతే 800 పెట్టి ఈజీగా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఉన్న శారీస్ ఇవైతే 750, 850 ఆ రేంజ్లో చెప్తున్నారనమాట. మేము చూసింది ఒకటైతే మాకు ఎల్లో కలర్ది నచ్చింది అనమాట. సో అది చూస్తుంటే, డ్యామేజ్ అయితే పక్కా చెక్ చేసుకోండి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, ఏ శారీ అయినా ఏదైనా పర్చేస్ చేస్తున్నప్పుడు. ఆ ఎల్లో వన్ చూపించాడు, 850 సంథింగ్ ఎంతో చెప్పారనమాట. బట్ పళ్ళు దగ్గర కొంచెం డ్యామేజ్ వచ్చింది. నేను ఎలాగో లెహెంగాకి తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి తక్కువ చేసి ఇవ్వమంటే ఇంకా ఓకే అని చెప్పారనమాట. అలా తీసుకున్న అది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తే ఇంకా ఇట్లా ప్లెయిన్ శారీస్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి, చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో. ఇప్పుడు ట్రెండింగ్ ఏది నడుస్తుంది అది, అట్లాంటి ప్లెయిన్ శారీస్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. నేను ప్రీవియస్గా వెళ్ళినప్పుడు కూడా క్లియర్గా చూపించాను. అండ్ ఈసారి కూడా నేను ప్లెయిన్ శారీస్ దాదాపు ఒక 3 ఏమో పర్చేస్ చేశాను అనమాట. ముందు ఇంకా అవి కూడా వీడియోస్ వస్తుంటాయి. నెక్స్ట్ ఇంకా ఈ కల్లీ పీసెస్ ఇవైతే నాకు కొన్ని బాగా అనిపించినాయి. అంటే ఈసారి నేను ఫస్ట్ టైం చూసాను అనమాట, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూడలేదు, అందుకే నేను ప్లాన్ చేసుకుని వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఒక మంచి, అంటే ఇప్పుడు చూసి వచ్చాను కాబట్టి నేను నాకు అంటే ఏమేమి అవైలబుల్గా ఉంటాయి ఏంటి అనేది తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పటికీ నాకు ఏది కావాలి ఏంటి అనేది అయితే నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. అది 100 రూపీసే అంట, బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఉన్న కింద ఉన్న పీసెస్ కూడా 100 రూపీస్కి మీటర్ అంట ఏది తీసుకున్నా. అండ్ అంటే ఎక్కువ అయితే నాకు మంచిగా అనిపించినాయి ఈ కల్లీస్లోవి కూడా కొన్ని. అంటే ఏదైనా కుర్తీకి కానీ, అంటే మధ్యలో అది వేసేసి ఏ లైన్ కట్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో మధ్యలో అది వేసేసి సైడ్స్కి ప్లెయిన్ అట్లా ఇచ్చినా కూడా బాగుంటుందేమో అని అనిపించింది అనమాట. సో ట్రై చేద్దాం ఒకటి అట్లా ఏముంది అనేసి అనుకున్నాను నేను. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా నేను వెళ్ళినప్పుడు పర్చేస్ చేసి ట్రై చేస్తాను, కొంచెం డిఫరెంట్ మోడల్గా ఏదైనా. 100 రూపీసే కదా, సో తీసేసుకోవచ్చు అనిపించింది. నెక్స్ట్ ఇంక ఇట్లా కొంచెం డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇవి కూడా 600 అట్లా చెప్పారనమాట. అండ్ కొన్ని అయితే తగ్గిస్తున్నారు కూడా ఇంకా, అంటే మనకి ఇంకా తక్కువలో కావాలి అని అంటే మ్యాక్సిమం అంటే ఫిక్స్డ్ ప్రైసే పెట్టేసుకున్నారు, ఇంతే ఇంకా ఫిక్స్ అన్నట్టుగా. కాకపోతే కొన్ని దగ్గరలో తగ్గిస్తున్నారు కూడా. ఇంక ఈ శారీస్ ఇవన్నీ కూడా 500, 550 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడ నుండి లోపలికి అట్లా వస్తుంటే ఇంకా డ్రెస్సెస్, పిల్లలకి డ్రెస్సెస్, శారీస్, లైక్ ఇంకా అంతే, ఇంకా అన్నీ అవే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ దుప్పట్టాస్ అంటే ఈ స్టోర్ మొత్తంలో దుప్పట్టాస్ అట్లా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఈ పింక్ వన్ చూసారా, అసలు ఎంత బాగుందో. పైన సీక్వెన్స్ వర్క్ వచ్చేసి వెల్వెట్ పైన సీక్వెన్స్ వర్క్ వచ్చింది, చాలా మంచిగా ఉంది. ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేస్తే రిసెప్షన్స్కి కానీ, ఇంకా నైట్ పార్టీస్ ఏ ఉన్న బర్త్డేస్కి కానీ చాలా మంచి లుక్ వస్తుంది. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. 250 రూపీస్కి మీటర్ అంటే అది కూడా తీసుకున్నాను అనమాట నేను. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ ఫ్యాబ్రిక్స్ ఇందులో కూడా అంటే ఇవి చూస్ చేసుకోవాలి మనం ఇంకా ఏదైనా సరే. ఇవి కూడా నెట్టెడ్వి ఉన్నాయి అండ్ వెల్వెట్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఇక్కడ కాటన్లో ఉన్నాయి అనమాట. కొన్ని డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి, బాగా అనిపించింది. ఎక్కువ వరకు అయితే ఫ్యాబ్రిక్స్ మ్యాక్సిమము అన్ని 200 రూపీస్కే ఉన్నాయి, 200 రూపీస్కి మీటర్ అట్లా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక ప్లెయిన్ శారీ తీసుకున్నాను అనమాట, దానికి నేను లేస్ అది తీసుకోవడానికి చూస్తున్నాను. అండ్ హిప్ బెల్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చాలా బాగుంది నాకైతే కలెక్షన్, అదంతా కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ నేను ఇంకా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అవన్నీ అయితే చేస్తూనే ఉంటాను, అవైతే అస్సలు మీరు మిస్ అవ్వకండి. అవేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నేను ఇక్కడైతే ఏమేమి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను ఏంటి అనేది కూడా ఇంకా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే చేస్తూనే ఉంటాను.
అండ్ నెక్స్ట్ మా పాప బర్త్డే వస్తుందన్నమాట. సో దానికోసం కూడా నేను ఫ్యాబ్రిక్ ఇక్కడే పర్చేస్ చేశాను. సో ఆ ఫ్రాక్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఇంకా నేను చేస్తానన్నమాట. నేను ఇంకా ఏం డ్రెస్ ప్లాన్ చేసుకోలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాను అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్స్ అయితే నాకు చాలా నచ్చినాయి, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అనమాట, చాలా స్మూత్ క్లాత్తో. సో ఇదన్నమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్